హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అనేక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో అంటే 2-3 రోజుల క్రితం అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే చంపేసి డోర్ డెలివరీ చేసి ఇవాళ నిక్షేపంలాగా బయట ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క వికృత రూపాన్ని గత 2 రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఆయన ఏదో ఫోన్ కాల్ నగ్నంగా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అలాగే దువ్వాడ శ్రీనివాస్ది కూడా మనం చూసాం. దువ్వాడ శ్రీనివాస్ ఎలాంటి పరిస్థితితో చూసాం. ఆ తర్వాత మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి రాసలీలలు కూడా బయటకు వస్తాయి అని వార్తలు వినికిడి. సో ఓవరాల్గా వైకాపా పార్టీ కాదు ఇది, వైకామా పార్టీ అని ఏ సందర్భంలో అన్నారో కానీ అది ఇవాళ చిరస్థాయిగా అదే ముద్ర పడేటట్టు కనబడుతోంది. మరి ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్ అందరినీ అలాంటి వాళ్ళనే వైసీపీ చేర్చుకుంటుందా, లేకపోతే అలా ఆ పార్టీలోకి వెళ్ళాక అలా తయారవుతారా? అలాంటి వాళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్రివేషనే మారిపోయిన పరిస్థితి. వైకామా పార్టీ అంటున్నారు. ఆయన అసలు RRR అయితే యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అనో ఏదో అన్నట్టున్నాడు. వైఎస్ఆర్సీపీకి ఒక అబ్రివేషనే ఇచ్చిన పరిస్థితి. ఇవాళ భ్రష్టత్వం, భ్రష్టులంతా ఒక చోట చేరినట్టుగా కనపడుతుంది అన్నమాట. ఇంత నికృష్టులు మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. రోజుకొకళ్ళ వీడియో వస్తుంది బయటికి. రేపేం దరిద్రం చూడాల్సి వస్తుంది అనిపిస్తుంది మనకి పొద్దున్నే లేవగానే. ఇప్పుడు అనంతబాబు అతని వీడియో నిన్న హల్చల్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అనంతబాబు కౌన్సిల్లో సభ్యుడా, దువ్వాడ సీను అతను మళ్ళా కౌన్సిల్లో సభ్యుడు. పెద్దల సభకి వీళ్ళనే తన ప్రతినిధులుగా జగన్మోహన్ రెడ్డి పంపాడంటే మనం చూసాం. రాజ్యసభ అది పెద్దల సభ. గోరంట్ల గారు ఆయన విజయసాయి రెడ్డి ఇష్యూ అదొక గబ్బు పట్టింది. మదన్ మోహన్ తర్వాత ఎవరు ఎండోమెంట్ శాంతి, అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మదన్ మోహన్, ఈమె రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్ శాంతి. ఇంకొక ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్, అందులో లాయర్ ఒక ఆయన. అవును. ఇప్పుడు ఒక బిడ్డ DNA టెస్ట్కి నేను సిద్ధం, నువ్వు సిద్ధం అంటాడు మదన్ మోహన్ సాయి రెడ్డిని సవాల్. సాయి రెడ్డి ఏమో కిక్కురమన్నాడు. ఇప్పుడు అతను ఇంకా పైపేసి హైకోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటాడు దీని మీద ఎవరు చర్చించకూడదని. ఎవరు సాయి రెడ్డి. ఇప్పుడు ఏంటి లోక్సభ మీరు అన్నది మాధవ్, అసలు వీటన్నిటికీ ఫస్ట్ వచ్చిన వీడియో అతనిదే అనుకుంటా. అది ఏ క్షణాన్ని ఏ ముహూర్తాన్ని ఆయన చూపించాడు విప్పి. మిగతా వాళ్ళందరూ భర్త పెడుతున్నారు, గబ్బు పట్టిస్తున్నారు. ఏది రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తున్నారు. లోక్సభలో మాధవ్ గబ్బు పట్టిస్తే, రాజ్యసభలో విజయసాయిరెడ్డి గబ్బు పట్టిస్తే, శాసన మండలిలో వీళ్ళిద్దరూ గబ్బు పట్టించారు. ఎవరు? అనంతబాబును దువ్వాడ సీను. ఇప్పుడు శాసనసభ మీరన్నది, అసెంబ్లీ అరగంట అంటాడు ఒకడు, ఎవరు? అంబటి రాంబాబు, అదొక గబ్బు. వాళ్ళిద్దరు ఎవరో ఇద్దరు ఆడపిల్లలు, సంజన అంటారు, సుకన్య అంటారు. నిన్నేదో ఒక ప్రెస్ మీట్లోనో వీడియోలో చూసాం. ఎవరో రిపోర్టర్ అడిగాడు అంబటి రాంబాబుని ఒక 1 వీక్ బ్యాక్, సార్ మీ వీడియోలో బయటకు వచ్చినాయి అంటే ఆయన వీడియోలా అన్నాడంట. కాదండి నేనే పొరపడ్డాను, వీడియో కాదు ఆడియోలు అన్నాడంట. సరే నేను వీడియోలు అనుకున్నాలే అంటున్నాడంట. అంటే వీడియోలు కూడా ఉన్నాయా? ఇప్పుడు గంట అంటాడు ఇంకొకడు, ఎవరతను? అవంతి శ్రీనివాసరావు. అంటే శాసనసభలో వీళ్ళ భ్రష్టులు. ఇప్పుడు మనం చూసాం, మీరు అసలు అన్నది ఇంట్రోలో, ఎవరైనా చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి, అతను అసలు జనసేన మన బొలిసెట్టు ఏదో ఫోటోలు కూడా వదిలేరన్నారు. ఎవరో బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టి తలనీలాలు తీస్తున్నాడు. ఆ దళిత మహిళ అంట, ఆమె ఏదో ఆమెను నిఘాలో పెట్టారంట, 23 కెమెరాలంట, ఆమె బయటికి వెళ్ళినా కూడా నిఘాలో ఉంచిన దీంట్లో ఆమెను తీవ్రంగా వేధిస్తున్నట్టు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పసిబిడ్డ ఒళ్ళో పెట్టుకుని తలనీలాలు తీపిస్తుంటే దళిత మహిళ, ఆ బిడ్డ, ద్వారంపూడి, అదొక ఎపిసోడ్ అని. అంటే అసలు మీకు గుర్తుంటే ఉంటుంది, వాడొకడు భ్రష్టుడు ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. మాజీ ఎమ్మెల్యే కోడుమూరు సుధాకర్. అవును. అంటే శాసనసభలో 4 భ్రష్టులు బయటపడ్డారు, శాసన మండలిలో 2 భ్రష్టులు, పార్లమెంట్లో 2. అరే నీకు కౌన్సిల్ గబ్బు పట్టించారు, అసెంబ్లీ గబ్బు పట్టించారు, లోక్సభ గబ్బు, రాజ్యసభ గబ్బు.
రాష్ట్రానికి ఎంత గబ్బు తెచ్చారంటే ఇంతకన్నా భ్రష్టత్వం ఇంకోటి ఉంటుందా? అవును. ఇప్పుడు ఇంతమంది భ్రష్టుల్ని చట్టసభలకు పంపినాడు, ఎంత భ్రష్టుడు. ఆ, ఇప్పుడు మనం అంటోంది రేపో మాపో సజ్జలు ఏదో బయటకు వచ్చుదని సోషల్ మీడియాలో చూస్తున్నాము. సార్ ఇది ఏదో నాకు ఇక్కడ ఇది ఒక వ్యూహం ప్రకారం జరుగుతుందేమో అనిపిస్తుంది సార్. మరి ఎందుకు అందరూ వాళ్ళే బయటపడుతున్నారు, మిగతా పార్టీల వాళ్ళు అంత అంటే ఏదో అంటారు కదా. సో మిగతా పార్టీల్లో కూడా అంత సచ్చీలు ఉన్నారా అంటే లేకపోవచ్చు, మనమే సర్టిఫికేట్ ఇవ్వలేం కదా. వీళ్ళ మీద ఎందుకు అంత వ్యూహాత్మకంగా ఉన్న వీళ్ళ మీద దాడి చేస్తున్నారు, లేకపోతే వీళ్ళ విచ్చలవిడితనానికి, అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు కానీ వీళ్ళ విచ్చలవిడితనానికి పరాకాష్ట అనుకోవాలా? ఇక్కడ ఈ వీడియోలన్నీ వీళ్ళ ప్రత్యర్థులు వదులుతున్నారా, లేదు వీళ్ళ పార్టీలోనే అంతర్గతంగా ఏమన్నా అది నడుస్తోందా? అది అది ఏది విజయసాయిరెడ్డి ఆ ఎపిసోడ్ అంతా బయటికి రావడం వెనక సజ్జలు ఉన్నాడన్నారు. సజ్జల వర్సెస్ సాయిరెడ్డి ఇష్యూలో సాయిరెడ్డిని గబ్బు పట్టించింది సజ్జలే అని ప్రచారం మనం చూసాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం, ఒకళ్ళ వీడియోలు ఒకళ్ళు బయట పెడుతున్నారా? అవును అవును. లేదు ప్రత్యర్థులు బయట పెడుతున్నారు. ఏదైనా మీరు శుద్ధపూసలైతే ఇవన్నీ బయటికి రావు కదా. గబ్బు వీళ్ళ దగ్గరే ఉన్నప్పుడు ఇతరులని మనం. కానీ దారుణం ఏంటంటే సార్, అంటే జనం కూడా పట్టించుకోవట్లేదు సార్. మీరు అబ్జర్వ్ చేయండి, గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఆ రకంగా బిహేవ్ చేస్తే, గోరంట్ల మాధవ్ మళ్ళీ ఆయన ఏదో అన్నారని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏదో పెద్ద ఒలింపిక్ పథకం గెలిచినట్టుగా ఆయనకు ఊరేగింపులు చేశారా? అనంతబాబు మర్డర్ చేసి వస్తే ఆయన ఊరేగింపులు చేశారా? ఆ తర్వాత వీళ్ళ గంట అరగంటనంటే పెద్ద పట్టించుకోలేదు అనుకోండి, పక్కన పెడదాం. సో ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇలా జరిగిందంటే ఆ మాధురి దువ్వాడ శ్రీనివాస్ హీరోయిన్ అయిపోయారు సార్. సోకాల్డ్ పెద్ద పెద్ద ఛానళ్ళు ఏం చేస్తున్నాయి సార్, ఒక పాట పాడండి, ఒక డాన్స్ వేయండి, మీకు ఏదంటే ఇష్టం, ఏ హీరో అంటే ఇష్టం, ఆమెని సెలబ్రిటీ చేసేసి ఆమెని ఇంటర్వ్యూలు చేస్తున్నారు సార్. దౌర్భాగ్యం. ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ దీన్నంతా? ఎట్లా గాడి తప్పింది ఇది ఏంటంటే, ఏ విధంగా వీళ్ళు గాడి తప్పారనేది సిస్టమ్ గాడి తప్పింది. మీడియా కూడా వాళ్ళ రీచ్ కోసమో లేదు ఎక్కువ మంది తనకి వస్తారన్నట్టుగానో వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ కోసం ఈ విధంగా చేయకూడదు. మీరు వీళ్ళని ప్రజల్లోకి ఎలా చూపిస్తున్నారు? రోల్ మోడల్స్గా చూపిస్తున్నారా? రాబోయే తరాలు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనా వాళ్ళ ఉద్దేశం? గబ్బు పట్టిస్తోంది అక్కడే అన్నమాట. మనం దీన్ని ఎలా చూడాలంటే ఒక బరి తెగింపుగా చూడాలి. నీకు అధికారం ఉందని ఇవాళ ఆడబిడ్డల్ని ఈ విధంగా టార్చర్ పెట్టడం, వేధింపులకు గురి చేయటం. ఇప్పుడు మనం జనరల్గా ఉద్యోగాల కోసం వస్తారు, లేదు ప్రమోషన్లు అడుగుతారు. వాళ్ళ అవసరాల కోసం వచ్చినటువంటి ఆడబిడ్డల బలహీనతలను ఆధారంగా తీసుకుని, సాకుగా తీసుకుని వేధింపులు, టార్చర్. వీళ్ళే కాదు, రిప్రజెంటేటివ్సే కాదు, ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే కాదు, ఆఫీసర్స్, ఐపీఎస్లు, పోలీసులో ఈ జాడ్యం చాలా ప్రబలంగా ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా ఏదో పంచాయతీల కోసం వస్తారు, భర్త వేధింపుల బారి నుండి రక్షణ కోసం వస్తారు. వచ్చినటువంటి ఆడబిడ్డను ఆ కేసును అడ్డం పెట్టుకుని వీళ్ళ వేధింపులు. ఆ ఐపీఎస్ ఆఫీసర్ అతను ఎవరు? పర్చూరు సీతారామాంజనేయులు. మనం చూసాం, వల్లభనేని వంశీయే అతన్ని ఒకప్పుడు టార్గెట్ చేశాడు. విజయవాడ సిపిగా ఉన్నప్పుడు ఒక లేడీ డాక్టర్, మీకు గుర్తుండే ఉంటుందా, ఆమెని అతను పెట్టిన టార్చర్ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇది ఏంటంటే ఇది భ్రష్టత్వం అన్నమాట. మనం మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడబిడ్డల్లో ఉసురు పోసుకుంటే కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి చూసాం మొన్న, చెల్లెళ్ళ ఉసురు, తల్లి ఉసురు. ఇవాళ రకంగా వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ ఆడాలి ఉసురు తగిలిందంటారు. అంతే కదా. ఇప్పుడు ఈ భ్రష్టులంతా వాళ్ళ ఈ ఓటమికి ప్రధాన కారణం ఏంటి? 151 నుంచి 11కు పతనం అయిందంటే ఆ కన్నీళ్ళే, చెల్లెళ్ళ కన్నీళ్ళు, ఆడబిడ్డల కన్నీళ్ళు, వాళ్ళు ఉసురు పోసుకున్నందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందనమాట. చూడాలి సార్ మరి ఇది వీటన్నిటి మీద. మరి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా వైసీపీ అనేది వైకామ పార్టీ ఇక ఎదిగే అవకాశం కూడా లేదు. మరింత చేదరించుకునే పరిస్థితి ఉంటుందిగా. 11 నుంచి 1కో 2 అంకెల నుంచి 1 అంకెకి వచ్చే ప్రమాదం కూడా ఉంది వాళ్ళకి మరి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.